వెల్ఫేర్ గ్రూప్ ఆర్థిక నేరాల కేసుల్లో మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ తెలంగాణలో 5 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. విజయప్రసాద్ పై ఒడిశా, జార్ఖండ్, ఏపీలో చీటింగ్ కేసులున్నాయి. ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణను సిఐడికి అప్పగించింది ఒడిశా సర్కార్. ఈడీ కూడా రంగంలోకి దిగడం, చిట్ ఫండ్ సహా ఇతర నేరాలపై ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఈడీ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వందల కోట్ల ఆర్థిక అవకతవకల కేసులో మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. ప్రస్తుతం మల్ల విజయప్రసాద్కు చెందిన విశాఖలోని ఆఫీసు, ఇంటితో పాటుగా రాష్ట్రంలో 5 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం మల్ల విజయప్రసాద్ ఇంటి దగ్గర ఉన్నాం. లోపల ఈడీ అధికారులు ఉదయాన్నే ఇంటికి చేరుకున్నారు. మొత్తం డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి తనిఖీలను చేస్తున్నారు. ఈడీకి రక్షణగా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా వచ్చినాయి. వీరు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో పాటు ఒరిస్సా, జార్ఖండ్, బీహార్కు సంబంధించిన అధికారుల బృందాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ద్వారా గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేకపోతే 3,000 కోట్లకు సంబంధించిన చిట్ ఫండ్ మోసాన్ని కూడా ఇటీవల ప్రముఖంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిగణలోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. గడిచిన కొంతకాలంగా మల్ల విజయప్రసాద్ ఆర్థిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కొన్ని కేసులు కూడా పటిష్టంగా రాష్ట్రాలు పెట్టాయి. ఒరిస్సా నమోదు చేసిన కేసుకు సంబంధించి అక్కడ సిఐడి ఇతను అరెస్ట్ చేసి కొంతకాలం జైల్లో కూడా పెట్టింది. మల్ల విజయప్రసాద్ 2009-14 మధ్య విశాఖపట్నం వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ఆయనను తీవ్రమైన ఆర్థిక నేరాల కేసులు చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో మల్ల విజయప్రసాద్ 2 దశాబ్దాలకు పైగా వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్స్తో పాటు ఇతర ఆర్థిక వ్యాపారాల్లో కూడా ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే భారీగా పెట్టుబడులను ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టారు. అయితే ఖాతాదారులకు నిర్దిష్ట సమయంలో పెట్టుబడులకు సంబంధించిన రిఫండ్స్ ఇవ్వడంలో వెల్ఫేర్ గ్రూప్ విఫలమైంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. ఇక ఒడిశా సిఐడి కేసు నమోదు చేయడం, ఆ కేసును ఆధారంగా అక్కడ కోర్టు శిక్షను విధించిన క్రమంలో కొంతకాలం జైల్లో కూడా ఉండి బెయిల్పై వచ్చారు. ఈ ఆర్థిక నేరాలకు సంబంధించి చీటింగ్ కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న 5 చోట్ల వెల్ఫేర్ గ్రూపులపైన సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఎండీగా ఉన్న మల్ల విజయప్రసాద్ ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన ఈడీ సోదాలు ప్రారంభం అవ్వకముందే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కేరం కాలనీలో ఉన్న మల్ల విజయప్రసాద్ ఇల్లుది. ఈ ఇంట్లోనే సోదాలు విస్తృతంగా జరుగుతున్నాయి. కీలకమైన డాక్యుమెంట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికీ స్వాధీనం చేసుకుంది. వాటన్నిటిని కూడా పరిశీలిస్తోంది. దాదాపుగా 3,000 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగినట్టుగా అధికారులకు ఒక సమాచారం ఉంది. వాటిపై నిర్దిష్టమైన ప్రకటనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఏ కారణం చేత ఈరోజు విస్తృతమైన సోదాలు చేస్తున్న దాని మీద ఈడీ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఇప్పటికున్న సమాచారం ప్రకారం చిట్ ఫండ్స్తో పాటు ఇతర మోసాలకు సంబంధించి ఈ సోదాలను కొనసాగిస్తున్నారు. కీలకమైన డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఓవరాల్గా మల్ల విజయప్రసాద్కు సంబంధించిన వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్థిక మోసాలకు సంబంధించి ఇప్పటికే నమోదైన కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగిస్తోంది. వీటిపై మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం కానీ, లేకపోతే ఈ డాక్యుమెంట్స్తో పాటు ఇతర కీలక ఆధారాలను సేకరించే పనిని కూడా ఈడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.